విశాఖలో ఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండా కొత్త వాహనాలను కొనుగోలుదారులకు డెలివరీ ఇస్తూ రవాణా శాఖ ఆదాయానికి కొన్ని ఏజెన్సీలు గండికొడుతున్నాయి. ఇలాంటి కంపెనీలో ఒకటి సీతారాం మోటార్స్ ఏజెన్సీ. దీనిపై ఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ మోటారు కంపెనీ యజమానులకు కొమ్ము కాయటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. విశాఖలో సీతారాం మోటార్స్ లో ఉన్నటువంటి 2-వీలర్ బైక్ షోరూమ్ ఏదైతే ఉందో ఇది చేస్తున్నటువంటి అక్రమాలను ఇటు డిటిసి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తీసుకెళ్ళినప్పుడు కూడా దాని చర్యలు తీసుకోవడంలో వెనకాడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే షోరూమ్ నుంచి 2,70,000 పెట్టి ఇన్ఫీల్డ్ బండిని మొన్న ఒక కస్టమర్ కొన్నారు. అయితే కస్టమర్కి డెలివరీ ఇచ్చేటప్పుడు ఏదైతే టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ టీఆర్ చేసిన తర్వాత మాత్రమే బైక్ని డెలివరీ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి టీఆర్ నెంబర్ లేకుండా కేవలం కంపెనీకి ఇచ్చే ట్రేడ్ సర్టిఫికేట్ అంటించి బండిని డెలివరీ చేశారు. ఇది చట్టరీత్యా నేరం. ఏదైతే యాక్ట్ చెప్తుందో ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం కూడా ఈ యొక్క బళ్ళు ఏవైతే 2-వీలర్ అయితే అవ్వనివ్వండి 4-వీలర్ అయితే అవ్వనివ్వండి బయటికి డెలివరీ ఇచ్చేటప్పుడు అంటే కనీసం డెమోకి కూడా బయటకి ఇవ్వాలన్నా సరే లైసెన్స్డ్ ఎవరైతే షోరూమ్కి సంబంధించినటువంటి డ్రైవరు ఆర్టీఓ పరిధిలో ఉన్నటువంటి డ్రైవర్ ఉండాలి. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా టీఆర్ నెంబర్ లేకుండా బైక్ని డెలివరీ ఇవ్వడం కుదరదు. కానీ ఇవన్నిటిని కూడా నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి సీతారాం మోటార్స్ ఏదైతే ఉందో రాయల్ ఎన్ఫీల్డ్ సీతారాం మోటార్స్ ఏదైతే ఉందో వీళ్ళు మొత్తం కూడా టీఆర్ నెంబర్ లేకుండా ఇది ప్రభుత్వ ఖజానా గండికొడుతూ ప్రభుత్వాన్ని మోసం చేసే పరిస్థితి ఉంది. అయితే ఎంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఒకటనే కాదు, విశాఖపట్నం అనేక షోరూముల్లో చాలా వరకు బళ్ళు టీఆర్ నెంబర్ లేకుండా బయటకి ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే శ్రావణ మాసం, అదేవిధంగా త్వరలోనే దసరా కూడా రాబోతుంది కాబట్టి ఇదే టైం చూసుకొని టీఆర్ నెంబర్ అయితే దానికి టెంపరరీ రిజిస్ట్రేషన్ కొంత డబ్బులు కట్టవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి డబ్బులు కట్టేందుకు ఇటువంటి కంపెనీలు ప్రభుత్వానికి వెళ్ళవలసిన ఖజానాన్ని వీళ్ళు లూటీ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. యథేచ్ఛగా కూడా నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ నెంబర్ లేకుండా బళ్ళుని డెలివరీ చేస్తున్నారు. ముహూర్తానికి టైం పని చెప్పి కస్టమర్లు కూడా ఇవేం పట్టించుకోకుండా బళ్ళు డెలివరీ తీసుకెళ్ళిపోతున్నారు. కానీ టీఆర్ నెంబర్ లేకపోతే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా దాని మీద ఆ బండి ఉపయోగించి ఎటువంటి నెంబర్ లేనటువంటి ఆ బండిని ఉపయోగించి ఏవైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సరే దానికి బాధ్యత ఎవరు వహిస్తారో అటువంటి వ్యక్తిని ఏ విధంగా పట్టుకుంటారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం తన ధనార్జన ధ్యేయంగా కూడా ఇటువంటి మోటార్ ఏవైతే 2-వీలర్ 4-వీలర్ మోటార్ కంపెనీస్ యథేచ్ఛగా కూడా టీఆర్ నెంబర్ లేకుండా వాహనాలను విక్రయిస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం. దీనిపైన ఎప్పటికే డిటిసికి ఫిర్యాదు చేసినప్పటికీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజారత్నం ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. చూస్తాం, నోటీస్ ఇస్తాము, కనీసం ఇంతవరకు నేను ఆ యొక్క ఏదైతే కంప్లైంట్ కూడా నేను చూడలేదని కూడా డిటిసి చెప్పే పరిస్థితి. యాక్షన్ తీసుకుంటామని రాసుకోండి అంటూ కూడా బీఆర్కే ప్రతినిధులతో చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే రవాణా శాఖ అధికారులు రవాణా శాఖ కమిషనర్ కానీ మంత్రి కానీ స్పందించి ఇటువంటి అధికారుల పైన, అంతేకాకుండా ఇటువంటి ట్రాన్స్పోర్ట్ మోటార్ కంపెనీస్ పైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కొనుగోలుదారులందరూ కూడా చెప్పే అడిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సునీల్తో బాలకృష్ణ, బీఆర్కే న్యూస్, వైజాగ్.